పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్లో ఆయన చెప్పారు, అందరికీ తెలుసు, మళ్ళీ ఆయన ఒకసారి ఓపెన్ అవ్వరు, జనరల్గా ఓపెన్ అవ్వరు, అలా ఓపెన్ అయ్యి మీరు ఆయనకి ఏమిటి అనేది ఒకసారి చెప్పారు. బట్ ఇంకా స్టిల్ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారుగా. మొన్నేమో పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదని, ఇట్లాంటివి మళ్ళీ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువగా పెట్టి ఈ కారణాలు ఏవైనా కావచ్చు, తను బిజీగా ఉండటం మూలంగా, వేరే చోట ఆక్యుపై అవ్వటం మూలంగా, అండ్ ఈ సినిమాకి తను రాకపోయి ఉండొచ్చు. ప్లస్ రావాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తను బిజీగా ఉన్నాడు, తను ఏ సందర్భంలో వస్తారు. నేను వెళ్ళాలనుకుంటే కళ్యాణ్ అన్ని సినిమాలకి నేను వెళ్ళలేను గెస్ట్గా, ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ వెళ్ళాను. అలాగే నా సినిమాలకి ఏదైనా రావాల్సి వస్తే ఖచ్చితంగా వస్తాడు. ఈ రోజున మీడియా అన్నది వేరే దృక్కోణం నుంచి చూస్తూ ఏంటి దూరంగా ఉన్నాడు అని అంటుంటారు. యాక్చువల్ తను ఎప్పుడు కూడాను వెరీ లో ప్రొఫైల్లో ఉంటాడు, ఇంట్రావర్ట్, ఎక్కువగా మితభాషి, ఎక్కువగా మాట్లాడు. మేము అందరం 10 మంది ఇలా కూర్చుని మాట్లాడకుండా కాసేపు వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి తన పుస్తకాలు చదువుకుంటున్నాం, వేరే వ్యాపారాలు, వేరే ఆలోచనలు ఉంటాడు. అండ్ మాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడని తెలుసో ఈ రోజుకి తను అంతే. ఓకే, మీడియా కొత్త రకంగా చూస్తుంది, ఇదివరకు బాగుండేవాళ్ళు బాగోలేదు అన్నది. ఇది కేవలం వాళ్ళకి పూర్తిగా తెలియక, తన బిహేవియర్ ఏంటని తెలియక, తన యాటిట్యూడ్ తెలియక ఈ రకంగా అంటమేది. సో అన్న ప్రతిసారి మేము సమాధానం చెప్పాలని మేము అనుకోవట్లేదు. సో అది చిన్న లోటు, మన అందరూ ఉన్నారు ఆ ఫ్రేమ్లో, వారు ఉంటే కూడా లోటు ఎవరు కూడా ఎవరిని ప్రత్యేకించి ఆహ్వానించలేదు. అందరూ ఇంట్లో కుర్రవాళ్ళే, వాళ్ళగా స్వచ్ఛందంగా ఆ రోజున వాళ్ళకి రావాలని ఉత్సాహం ఉంది, ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. అండ్ పవన్ విషయంలో తను బిజీగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి రావటం అనేది తను ఏర్పరచలేకపోయాడు. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఎనీ కామెంట్ ఆన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అండ్ పాలిటిక్స్? తను వెళ్తున్న తనకు ఆశయాలు వెరీ గుడ్ అండి, మంచి ఐడియాలజీ ఉంది, తపన ఉంది, సర్వీస్ చేయాలి అంటూ ఒక ఎంతూజాస్టిక్ పర్సన్, ఆనెస్ట్, నిజాయితీ గల మనిషి అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అలాంటి వ్యక్తి ఒక ఉన్నతాశయం కోసంగా రావాలి, తన వంతుగా ఏదో చేయాలని తపన పడుతున్నప్పుడు వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. అండ్ నా వరకు నేను నా దారి వేరు, తన దారి వేరే అయి ఉండొచ్చు, కానీ లక్ష్యాలు మాత్రం ఒకటే, గమ్యం ఒకటే. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే ప్రశ్న అడిగానండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీకి, వేరే ఆలోచన ధోరణికి మన రాజకీయాల్లో ఆయన ఇమడగలుగుతారా ఇవాళ ఉన్న రాజకీయాల్లో? కానీ రాజకీయాల్లో ఆ టైప్ ఆఫ్ మనుషులు కొత్తగా రావటం మూలంగా రాజకీయాలకి కొత్త ఒక నిర్వచనం, ప్రొఫైల్ వస్తుంది, కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాజకీయాల్లో మోసలో పోసిన రాజకీయ విధానం, రాజకీయ నాయకులు ఉన్న టైంలో అలాంటి వాళ్ళు వస్తే కనుక ఫ్రెష్నెస్ వస్తుంది, కొత్త విధానాలు చూస్తారు, కొత్త రిజల్ట్ చూస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు వెల్కమ్. బట్ వాళ్ళు క్రష్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారుగా, ఆల్రెడీ బలంగా ఉన్న వాళ్ళంతా. బట్ ఏమైనా తట్టుకొని నిలబడగలిగిన స్టామినా ఉన్నవాడు పవన్. సో చిరంజీవి గారు ఏంటి ప్రస్తుతానికి రాజకీయాలకి తాత్కాలికంగా చిన్న బ్రేక్ ఇచ్చారా, లేకపోతే ఎట్లా? ఇది ఈ విభజన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్కి ఒక స్తబ్దత ఏర్పడింది. ఇది వాస్తవం. ఇది దీని దృష్ట్యా మేమందరం కూడా కొంచెం లీజర్గాను ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వరుస ప్రోగ్రాంలు చేయడానికి కానీ, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళటానికి కానీ, ఇవన్నీ కూడాను రెస్పాన్స్ కూడా చాలా ముఖ్యంగా ఒక స్తబ్దత ఏర్పడిన ఈ టైంలో నాకు అనుకోకుండా ఈ యొక్క మన సినిమా ఫీల్డ్ నుంచి కూడా నాకు ఈ రకమైన స్వాగతం ఉండేసరికి నేను ఈ